ఇచ్చిన విలువలు సాటి మనిషిని, సాటి విశ్వాసి అని మాత్రమే కాదు, సాటి మనిషిని గౌరవించటం, సాటి మనిషిని ప్రేమించటం. ఇదే దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్య స్థాపనలో మనందరము ఐక్యపడాలి, మనందరం కలిసికట్టుగా పనిచేయాలి, ప్రేమతో ఈ రాజ్యాన్ని కట్టాలి. ఎందుకు అనంటే రాజ్యం నీది. తర్వాత రాజ్యము ఇప్పుడేగా చెప్పారు. ఎందుకనగా రాజ్యం శక్తి, శక్తి. రాజ్యం ఆయనది, మంది కాదు. శక్తి ఆయనదే, మంది కాదు. మరియు మహిమ, ద గ్లోరీ ఆఫ్ హిస్ స్టోరీ ఈజ్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. ఆయనది మహిమ. మధ్యలో మనం తుమ్మితే ఊడిపోయే ముక్కు. వీలైతే ఆయనకు కోఆపరేట్ చేద్దాం, లేకపోతే ఆయన పీకినప్పుడు మనల్ని కూడా పీకుతాడు. గురుగులతో పాటి, అంటే గోధుమలు అనుకుంటూ మనం ఉన్నాం కదా, మనల్ని కూడా పీకుతాడు. జాగ్రత్త పడాలి. లెట్స్ బౌ అవర్ హెడ్స్. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం. నేను అనుకున్నాను ఎవరైనా ఆవులు ఇస్తారేమో ఆపేద్దామని. మీరు ఎవరూ ఆవులించలేదు. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు కథలు బాగా వింటారు. కంటిన్యూనా? పర్లేదు, ఎక్కువ చేస్తే కొడతారు. తలలుంచుకోండి, తలలుంచుకోండి, ప్రార్థిద్దాం. ప్రభు వైపుకు చూద్దాం. దేవుని రాజ్యం గురించి ఈరోజు విన్నారు. మతం గురించి, మతంలో ఉన్న అనేకమైనటువంటి అంశాలు మీకు ఎలాగో తెలుసు. కానీ దేవుని రాజ్యం సాటి మనిషి పట్ల సహృదయం, సాటి మనిషితో సహోదర భావం. మన పాటలు అందుకే, మన పనులు అందుకే, మన ప్రేమ అందుకే. ఈ ప్రాంతంలో ఈ నల్లట్ట పుస్తకాన్ని మోసుకుని వచ్చిన వారు బడుల ద్వారా, ఆసుపత్రుల ద్వారా అదే చేశారు. అందుకే మీరందరూ ఈరోజు దేవుని రాజ్యంలో భాగం. నేను చచ్చిపోయి ఎక్కడికో వెళ్తాను అన్న సువార్త కాదు మీ తల్లిదండ్రులు విన్నది. నువ్వు మనిషివి, దేవుని స్వరూపం, దేవుని పోలికలో ఉన్నావు. ఇది దేవుని ఆలయ నిర్మాణం. ఆ నిర్మాణంలో నీ భాగం ఏంటి అని అడుగుతున్నారు. ఈరోజు రాత్రి ఒక నిర్ణయం చేసుకుని వెళ్ళు. ఊరికి వెళ్ళద్దు, ఊరికే వెళ్ళిపోకు. అలాగే ఈరోజు రాత్రి ఆ ఛత్తీస్గఢ్ కోసం ప్రార్థన చేయకుండా, ఆ ఛత్తీస్గఢ్లో నలిగిపోతున్నటువంటి నీ సహోదరుల కోసం ప్రార్థన చేయకుండా, వారి కోసం పరితపించకుండా, వారి కోసం ఆశీర్వాద వచనాలు పలకకుండా నువ్వు నిద్రపోకు ఈరోజు.